అంత మంచిగానా? ఇక మా గౌసలు ఇట్లున్నాయి అన్నా. మేము దసరాకు బట్టలు తీసుకుంటాం, నీకు బతుకమ్మ పండుగ గాజులు, చీర, జాకెట్ మంచిగా ఏంది ఇప్పుడు డీజిల్ వస్తుంది పంపిస్తాం, కట్టుకొని ఆ రోజు బతుకమ్మ ఆడి మంచిగా ఉండన్నా. ఓకే. యూనిఫామ్ కోసం వచ్చిన సాయంత్రం 6 గంటలకు వచ్చిన నిన్న. ఇప్పటి వరకు లైన్ వచ్చింది, దొరకో గ్యారంటీ లేదు, అయినా సరే ఉంటున్నాం. అన్న రేవంత్ అన్న నమస్తే అన్న. మా గోసలు చూడు, మా గోసలు చూసి మమ్మల్ని కనకరించు. నువ్వు కనకరించకపోయినా పర్లేదు, కనీసం నువ్వు అక్కడ ఉన్నా సరే మాకు యూరో బస్సులు పంపించు. ఇంతమంది లేడీస్ చూడండి, స్కూల్ ఓడగొట్టుకుని చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు వచ్చి అంగన్వాడీ పోయే పిల్లలు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళకి నీళ్లు లేవు, ఏం లేవు, రాత్రి వచ్చి కూర్చున్నారు, పండుకున్నారు. తెలంగాణ పాములు పేర్లు వచ్చి కరుచుకుంటా ఎంతో మంది అవస్థలకు గురై పడిపోయినారు. మా గోస చూడన్నా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, దయచేసి మాకు యూరో సందులు పంపించు. ఇప్పుడు ఓట్లేసే పరిస్థితి ఉందా రేవంత్ రెడ్డికి? మళ్ళీ ఇగో మూడేస్తారు, మూడు ఓట్లు అని. ఎందుకట్లా? అని బతుకులా మొడ్డ ఏం లేవాని వానికి కూడా ఓడేస్తారు. పిత్తకు నాయకులు వేసిన నాయకుడికి కూడా, కానీ సిగ్గుసిన నాయకు అయితే కూడా ఏనాడు. ఇక అంత కోపం వస్తుంది ఎందుకని? కష్టపడతాను మేము, పొద్దున్న లేతే అడిగి ఉంటాలో మేము. ఏది గొడ్డునో గుర్రం కాసుకోవాలి, గుండుకో తోలాలి, మూడు ఈకాలం పట్టుకొని పచ్చని కూర ఎత్తాను లేదు ఇవాళ పరిస్థితి. తన్న బియ్యం ఇస్తా అని చెప్పి నేను గుద్ద తెచ్చి తన బియ్యం ఇచ్చింది వాడు. ఇప్పుడు మేము మనిషిగా తన బియ్యం ఇచ్చేది వాడు. మరి అయ్యే పంటే లేదు, పంట పిండే లేదా, ఏదో మనతాయి వాని కుక్కలు శుద్ధేకాయి. ఇంకా కూర్చున్న ముసలమ్మని చెప్తుంది. దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్టరేట్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం ఉంది. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా, మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము. ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు. మీకేదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది.